Good morning everybody. Welcome to my channel Vijayalakshmi. Today's topic is స్మృతి. వ్యక్తి వికాసంలో మానసిక ప్రక్రియలు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి. అందులో ముఖ్యమైనటువంటిది స్మృతి. స్మృతి అనేటువంటిది అభ్యసనకు తోడ్పడుతుంది. మానవుడు తాను నేర్చుకున్నటువంటి విషయాలను స్మృతి పదంలో నిల్వ ఉంచుకుంటాడు. దానిని బట్టి అభ్యసన సామర్థ్యము అనేటువంటిది పెంపొందుతుంది. ఈ స్మృతి గురించి ప్లేటో ఏమని చెప్పిందంటే, మానవుని యొక్క మెదడులో ఒక లక్క ముద్ద వంటి పదార్థం అనేటువంటిది ఉంటుందని, అది మనిషికి భిన్నంగా ఉంటుందని ప్లేటో తెలియజేయడం జరిగింది. అరిస్టాటిల్ స్మృతి గురించి, స్మృతి అనేటువంటిది గతం అని, అవధానం అనేటువంటిది వర్తమానం, భవిష్యత్తు అనేటువంటిది ప్రతీక్షణ అని తెలియజేయడం జరిగింది. ఈ స్మృతిపై పరిశోధనలు ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి గాల్టన్. ఇతడు తన మానవ మితి అనేటువంటి ప్రయోగశాలల్లో అనేక ప్రయోగాలను జరిపి మానవుని యొక్క స్మృతి గురించి వివరించడం జరిగింది తాను రచించినటువంటి గ్రంథంలో. ఆ గ్రంథము ఎంక్వైరీ ఆఫ్ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. గాల్టన్ రచించినటువంటి గ్రంథము. గాల్టన్ ఎంక్వైరీ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ and its human faculty and its development. Faculty and its development. అనేటువంటి గ్రంథంలో స్మృతి గురించి వివరించడం అనేటువంటిది జరిగింది. ఈ స్మృతి గురించి మొట్టమొదటిసారిగా పరిశోధనలు జరిపినటువంటి వ్యక్తి ఎబ్బింగ్ హౌస్. ఇతడు 1885వ సంవత్సరంలో ఆన్ మెమొరీ అనేటువంటి గ్రంథంలో స్మృతి గురించి వివరించడం అనేటువంటిది జరిగింది. స్మృతిలో 3 దశలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి ఎన్కోడింగ్, 2 ధారణ, 3 జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఇప్పుడు ఎన్కోడింగ్. మానవుడు తాను నేర్చుకున్నటువంటి మరియు అభ్యసించినటువంటి విషయాలు అనేటువంటివి మెదడుకు చేరుతాయి. మెదడుకు చేరే లోపల నాడీ వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు అనేటువంటివి జరుగుతాయి. ఈ మార్పులు అనేటువంటివి మెదడులో చిహ్నాల రూపంలో నిల్వ ఉంచబడతాయి. ఈ చిహ్నాలనే ఎన్గ్రామ్స్ లేదా న్యూరోగ్రామ్స్ లేదా స్మృతి చిహ్నాలు అని అంటారు. ఈ ఎన్గ్రామ్స్, ఈ స్మృతి చిహ్నాలు అనేటువంటివి మానవుడు సేకరించినటువంటి సమాచారం అనేటువంటిది సాంకేతిక రూపంలో మెదడులో నిల్వ ఉంచబడి అవసరమైనప్పుడు వాడుకునేటటువంటి ప్రక్రియను, అవసరమైనప్పుడు పునరుక్తి చేయగలిగినటువంటి ప్రక్రియను ఎన్కోడింగ్ అని అంటారు. నెక్స్ట్ ధారణ. మానవుడు తాను నేర్చుకున్నటువంటి విషయాలను మెదడులో స్మృతి చిహ్నాల రూపంలో కొంతకాలం నిల్వ ఉంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దాన్నే ధారణ అని అంటారు. జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఈ విధంగా నిల్వ ఉంచుకున్నటువంటి సమాచారాన్ని, సాంకేతిక రూపంలో ఉన్నటువంటి దాన్ని అసలు రూపంలోనికి మార్చి అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం అని అంటారు. ఎట్లా అంటే ఫస్ట్ ఎన్కోడింగ్ చేస్తారు, మళ్ళీ మెదడులో ఆ సంకేతాలను నిల్వ ఉంచుకొని మళ్ళీ అవసరమైనప్పుడు డీకోడింగ్ చేసి వినియోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది.
అయితే ఉదాహరణ రూపంలో చెప్పినట్లయితే ఒక పిల్లవాడు జీర్ణాశయ పటం నేర్చుకున్నాడు, అందులోని భాగాలను నేర్చుకున్నాడు. అవి మెదడులో చిహ్నాల రూపంలో నిల్వ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. మళ్ళీ ఎగ్జామ్లో వచ్చినప్పుడు వాటిని గుర్తు చేసుకొని అసలు రూపంలోనికి మార్చి పటాన్ని గీయడం, భాగాలను గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైకుల వల్ల ఇంకొందరికి ఈ వీడియో చేరేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.